ధరణి ప్రక్షాళనలో మరింత స్పీడప్. అమలాపురంలో జనసేన ఆందోళన. రేవంత్ సర్కార్ కు హైకోర్టు షాక్. యూరోప్ దేశాలను వణికిస్తున్న ప్యారెట్ ఫీవర్. ఇలాంటి వార్తల్ని ఇప్పుడు 30 సెకండ్స్ ఫుల్ న్యూస్ లో చూద్దాం. గవర్నర్ కోట ఎమ్మెల్సీల నియామకాలపై ప్రభుత్వానికి చుక్కెదురైంది. ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీ ఖాన్ నియామకం చెల్లదని హైకోర్టు స్పష్టం చేసింది. ఇద్దరిని ఎమ్మెల్సీలుగా నియమిస్తూ ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ ను కొట్టివేసింది. దాసోజు శ్రవణ్, కూర సత్యనారాయణల ఎన్నికను గవర్నర్ పునఃపరిశీలించాలని ఆదేశించింది. గతేడాది గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా దాసోజు శ్రవణ్, సత్యనారాయణ పేర్లను ప్రతిపాదిస్తూ అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం గవర్నర్ కు సిఫారసు చేసింది. ఆ పేర్లను గవర్నర్ తిరస్కరించారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ గత జనవరిలో కోదండరాం, అలీ ఖాన్లను ఎమ్మెల్సీలుగా ప్రతిపాదించడంతో గవర్నర్ ఆమోదించారు. ధరణిలో ఇప్పటి వరకు 35% వరకు పెండింగ్ సమస్యల్ని పరిష్కరించామన్నారు ధరణి కమిటీ మెంబర్ కోదండరెడ్డి. 2-3 రోజుల్లో ధరణి పోర్టల్ బాధ్యతలు నిర్వహించిన ప్రైవేట్ కంపెనీతో ప్రభుత్వం చర్చలు జరుపుతుందని చెప్పారు. ధరణి పోర్టల్ నిర్వహణ త్వరలోనే కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న సంస్థ చేతికి అప్పగిస్తామన్నారు. ఇక ధరణిలో 1 నుంచి 35 మార్జిన్స్ వరకు చాలా మార్పులు చేయాలన్నారు కోదండరెడ్డి. కొన్ని సమస్యల పరిష్కారానికి ధరణి చట్టంలో మార్పులు చేయాల్సి వస్తుందని వివరించారు. మరోవైపు ధరణిని ఆసరాగా కబ్జాకు గురైన ప్రతి రైతు భూమిని వారికి అప్పగిస్తామన్నారు. అంతేకాదు నిషేధిత జాబితాలోకి వెళ్లిన రైతుల భూములను తక్కువ రేట్లకు దళారులు కొని మోసం చేశారని ఆరోపించారు కోదండరెడ్డి. లోక్సభ ఎన్నికలకు ముందే జరగనున్న మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు బీఆర్ఎస్, కాంగ్రెస్ రెడీ అయ్యాయి. దాంతో మహబూబ్ నగర్ లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల జోష్ నెలకొంది. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి నవీన్ కుమార్ రెడ్డి పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. ఉమ్మడి పాలమూరు జిల్లా నేతల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని నవీన్ కుమార్ పేరు ఫైనలైజ్ చేశారు కేసీఆర్. నవీన్ కుమార్ రెడ్డి గతంలో ఉమ్మడి పాలమూరు జిల్లా జెడ్పీ వైస్ చైర్మన్ గా పనిచేశారు. ఇక కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా జీవన్ రెడ్డి పేరును ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. 2 ప్రధాన పార్టీలు అభ్యర్థుల్ని ఖరారు చేయడంతో మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు ఆసక్తిగా మారాయి. నిజామాబాద్ జిల్లా మోత్తాడు మండల కేంద్రంలో రైతులు ఆందోళనకు దిగారు. ఆర్మూర్ కరీంనగర్ జాతీయ రహదారిపై రైతులు ధర్నా నిర్వహించారు. దాంతో రోడ్డుకి ఇరువైపులా వాహనాలు భారీగా నిలిచిపోయాయి. బైపాస్ రోడ్డుతో రైతు బతుకు ఆగం చేయొద్దు, 3 పంటలు పండే భూములను ప్రభుత్వాలు కాపాడాలి అంటూ మోత్తాడు రైతులు ప్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శించారు. రైతుల పంట పొలాల మీదుగా ఏర్పాటు చేయాలనుకుంటున్న నేషనల్ హైవే 63 బైపాస్ రోడ్డును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బైపాస్ రోడ్డుతో విలువైన పంట భూములు కోల్పోతామని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికే వరద కాలువ కోసం ఒకసారి, రైల్వే లైన్ కోసం మరోసారి భూములు కోల్పోయామని తెలిపారు రైతులు. ఇప్పుడు బైపాస్ రోడ్డు పేరుతో మళ్లీ పంట భూములు కోల్పోలేమని స్పష్టం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో టన్నుల కొద్ది గంజాయిని దహనం చేశారు పోలీసులు. భద్రాద్రి జిల్లాలోని 6 పోలీస్ స్టేషన్ల పరిధిలో నిందితుల నుండి సీజ్ చేసిన 11,545 కేజీల గంజాయిని కొత్తగూడెం అటవీ ప్రాంతంలో జిల్లా డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో బూడిద చేశారు. ఇక ఎన్డీపీఎస్ యాక్ట్ లోని నిబంధనల ప్రకారం పలు పోలీస్ స్టేషన్లలో నిల్వ ఉన్న గంజాయిని అటవీ ప్రాంతంలో దహనం చేశామన్నారు ఎస్పీ రోహిత్ రాజు. కొందరు అక్రమార్జనలో భాగంగా గంజాయిని విక్రయిస్తూ పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని యువతను ప్రలోభాలకు గురిచేస్తూ మత్తులోకి దించుతున్నారని మండిపడ్డారు. ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిని అరికట్టడం కోసం జిల్లా వ్యాప్తంగా రహస్య టీంలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జనసేన పార్టీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయం ఉద్యోగుల ఇళ్లలో పోలీసుల సోదాలను నిరసిస్తూ అమలాపురం గడియార స్తంభం సెంటర్ లో మెరుపు ధర్నా చేశారు జనసేన నాయకులు, కార్యకర్తలు. అమలాపురం నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ శెట్టిపత్తుల రాజబాబు ఆధ్వర్యంలో గాంధీ బొమ్మ దగ్గర నిరసన తెలిపారు. కొంతమంది పోలీసులు ప్రభుత్వానికి తొత్తులుగా మారి దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలింగ్ బూత్ కు దగ్గరగా లేకపోయినా అమలాపురం జనసేన కార్యాలయం తొలగించాలంటూ రెవెన్యూ, మున్సిపల్ అధికారులు నోటీసులు ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు శెట్టిపత్తుల రాజబాబు. పెండింగ్ లో ఉన్న వేతనాలు చెల్లించాలని ప్రభుత్వ పల్లె దవాఖానా వైద్యులు హైదరాబాద్ లో ఆందోళనకు దిగారు. తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి తరలివచ్చిన వైద్యులు కోటిలోని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. తెలంగాణలో 1200 మంది డాక్టర్లు పల్లె దవాఖానాల్లో పనిచేస్తున్నారని తెలిపారు. గత ప్రభుత్వం ఆర్ఎంపీ వ్యవస్థను నిర్మూలించేందుకు పల్లె దవాఖానాల్లో డాక్టర్లుగా తమను నియమించారని, కేంద్ర ప్రభుత్వం నుంచి 60%, రాష్ట్ర ప్రభుత్వం నుంచి 40%, ఇరు ప్రభుత్వాలు తమకు వేతనాలు చెల్లిస్తున్నారని, అయితే కేంద్రం నుంచి నిధులు రావడం లేదనే సాకుతో జీతాలు చెల్లించలేకపోవడం దారుణమన్నారు. గత 3 నెలల నుంచి మాకు జీతాలు లేవు. ఘోరమైన పరిస్థితి. చాలా ఇబ్బందికరంగా ఉంది.